పటాన్చెరు నియోజకవర్గంలో 10.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో పెరుగుతున్న కాలనీల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడం తమ బాధ్యత అని చెప్పారు. విద్యుత్, నీరు, రోడ్ల సమస్యలు లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేపడుతున్నామని వివరించారు. పటాన్చెరు కాన్స్టిట్యున్సీ లెవెల్లో అలాగే పటాన్చెరు టౌన్లో సింఫోనీ స్టేషన్లో ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు పోచారంలో సబ్ స్టేషన్ గిట ఇప్పుడు పోతా ఉన్నాం. అక్కడ అది గిట మనము ఫౌండేషన్కు వేసుకోవడానికి పోతా ఉన్నాం. కాబట్టి ఇది ఇండోర్ సబ్ స్టేషన్ 6 కోట్ల రూపాయలతోటి దీన్ని నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. అక్కడ పోచారంలో 4 కోట్లు, పూర్తిగా 10 కోట్ల రూపాయలతోటి 2 సబ్ స్టేషన్లకు ఫౌండేషన్ ఇస్తా ఉన్నాం. ఇది పటాన్చెరు నియోజకవర్గంలో రోజు రోజు కాలనీలన్నీ కొత్త కాలనీలన్నీ విస్తరిస్తూ ఉన్నాయి. మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి కరెంటు కానీ, వాటర్ కానీ, ట్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ప్రజలకు పూర్తిగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇవన్నీ సమకూర్చడంలో ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి రాబో కాలంలో ఎటువంటి సమస్య, కరెంటు సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, ట్రైన్స్, రోడ్స్ కానీ ఇబ్బంది లేకుండా ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అధికారులు, ఇక్కడ ప్రజల సహకారము, నాయకుల సహకారాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని శరవేగంగా జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధిని కాలనీలలో వాటికి అన్ని మౌలిక వసతులు సమకూర్చి ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. సింఫనీ కాలనీ పక్కన ఉన్నటువంటి స్థలంలో ఒకట ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మించడం కోసం 6 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. 6 కోట్ల రూపాయలకు సంబంధించి పనులు వేగవంతంగా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ సింఫనీ కాలనీ పక్కన ఉన్నటువంటి ప్లేస్ లోపల ఇవాళ ఇండోర్ సబ్ స్టేషన్ కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఇండోర్ అంటే అసలు ఓపెన్గా ఉండకుండా బిల్డింగు, దాని మీద బిల్డింగ్ కట్టి బిల్డింగ్ లోపల అన్ని విద్యుత్ పరికరాలను సమకూర్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే చుట్టుపక్కల ఎందుకంటే ఇక్కడ గృహాలు ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, మంచి ప్రజలు, అంటే విల్లాసులు ఉండే ప్రజలు కొద్దిగా విద్యావంతులు కాబట్టి, వాళ్ళు చదువుకున్న ప్రజలు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇక్కడ ఇండోర్ సబ్ స్టేషన్ని కట్టడం జరుగుతుంది. ఆ కట్టడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే పిల్లలకు కానీ, జంతువులకు కానీ, ఇంకెవరికన్నా పోయి అక్కడ సబ్ స్టేషన్ లోపల షాక్కు గురయ్యి చనిపోయే అవకాశం లేకుండా ఇండోర్ లోపల ఉంటాయి. కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఎందుకంటే పల్లెల లోపలనేమో సబ్ స్టేషన్స్ బహిరంగంగా వేయడం జరుగుతుంది. ఈ పట్టణాల లోపల నివాస గృహాలు వచ్చాయి కాబట్టి ఇండోర్ అయితే బాగుంటుందన్న ఉద్దేశం మీద ఈ నిర్ణయం తీసుకొని 6 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మించి స్థానికంగా పటాన్చెరుకు సంబంధించి ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా, కరెంటు సమస్య రాకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున 6 కోట్ల రూపాయలతోటి ఒక ఇండోర్ సబ్ స్టేషన్